తెలంగాణ జాగృతి చీఫ్ మాజీ ఎమ్మెల్సీ కవిత మీడియా చిట్ చాట్ లో కీలక విషయాలు వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో తన ఫస్ట్ చాయిస్ సిద్దిపేటని, రెండో చాయిస్ బోధనని చెప్పారు. ఫ్యూచర్ లో తెలంగాణలో బీజేపీ ఉండదని జోస్యం చెప్పారు కవిత. వచ్చే ఎన్నికల్లో తామే అధికారంలోకి వస్తామన్నారు. ప్రియారిటీ ఆధారంగా సమస్యలపై పోరాటం చేస్తామని చెప్పారు కవిత. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేస్తామని క్లారిటీ ఇచ్చారు. అటు గ్రేటర్ సిటీలోనూ బరిలోకి దిగుతామన్నారు. మున్సిపాలిటీలో తమ తరపున గెలిచిన వాళ్లకు ఫోన్లు చేసి ఒత్తిడి తెచ్చారని విమర్శించారు కవిత. తెలంగాణ వాదమే తమ పార్టీ మొదటి లైన్ అని చెప్పారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు కింది స్థాయి నుంచి వచ్చిన వాళ్లు కేంద్ర మంత్రులు అయ్యారని గుర్తు చేశారు. మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, కవిత చిట్ చాట్ కి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అపర్ణ, కవిత ఇంతకుముందు పార్టీ పెడతాము, త్వరలోనే పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతానని చెప్పారు. సో ఆమె అనుకున్నట్టుగానే రాష్ట్ర వ్యాప్తంగా కవిత ఆల్రెడీ కొన్ని జిల్లాల్లో పర్యటించారు ఇప్పటికే. అయితే ఈరోజు జరిగినటువంటి చిట్చాట్లో ఒక 2-3 అంశాలు కీలక అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త ప్రాంతీయ పార్టీ ఆవిర్భవించబోతున్నట్టుగా ఆమె వ్యాఖ్యలు చూస్తే మనకు అర్థమవుతుంది. మే మొదటి వారంలో కొత్త పార్టీ పెట్టబోతున్నట్టుగా కవిత ప్రకటించారు. ఆ పార్టీ కూడా వచ్చే ఏ ఎలక్షన్లైనా ఖచ్చితంగా పోటీ చేస్తాము, సో కొట్లాడతామన్నటువంటి విషయాన్ని కూడా ఆమె ప్రకటించారు. సో మనకున్నటువంటి సమాచారం మే మొదటి వారంలో ఒక మంచి ముహూర్తం చూసుకొని కొత్త పార్టీ ప్రకటించేటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు తెలంగాణ జాగృతి పేరుతోటి పార్టీ ఉంటుందా, లేదంటే మరొక కొత్త పేరును తెర మీదకి తీసుకొస్తారనేది కవిత ఈ విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. కానీ పార్టీ అయితే పక్కా అని చెప్పారు, గతంలో చెప్పారు. ఈరోజు చిట్చాట్లో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే మే మొదటి వారంలో అనేది చాలా క్లియర్ కట్గా చెప్పారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఢిల్లీలో ప్రాంతీయ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా ఒక వర్కౌట్ జరుగుతుందనేది ఆమె చెప్పకనే చెప్పారు. సో ఫైనల్గా త్వరలోనే మే మొదటి వారంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త ప్రాంతీయ పార్టీ పురుడు పోసుకోనున్నట్టుగా మనకైతే అర్థమవుతుంది. ఇక మరొక అంశం ఏంటంటే ఒకవేళ కొత్త పార్టీ పెట్టింది తర్వాత ఎట్లా ఉంటుంది, మీ రాజకీయ ఎత్తుగడలు ఎలా ఉంటాయి అన్నటువంటి విషయాన్ని ఆమెను ప్రస్తావించినప్పుడు 2-3 అంశాలు ప్రస్తావించారు. త్వరలోనే అంటే మే తర్వాత కనుక జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరిగితే పార్టీ పెట్టిన తర్వాత ఖచ్చితంగా పోటీ చేస్తామని చెప్పి ప్రకటించారు. మరోవైపు జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా జూన్, జూలైలో అంటున్నారు. సో కాబట్టి మే మొదటి వారంలో పార్టీ ప్రకటన ఉంటే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా పోటీ చేయడానికి సిద్ధమన్నారు. ఇక పొత్తుల విషయానికి సంబంధించి ఆమెను ప్రస్తావించినప్పుడు లెఫ్ట్ పార్టీలతోటి, నాకు లెఫ్ట్ పార్టీలు అంటే వాళ్ళ పోరాటం అంటే ఇష్టమని ఆమె చెప్పారు. కాబట్టి లెఫ్ట్ పార్టీలతో అంటే ఇప్పటికే సిపిఐ కాంగ్రెస్తో వెళ్తుంది. సిపిఐ మాత్రం కొంత ఏ పార్టీకి అనుకూలంగా అయితే లేదు, ఏ పార్టీతో పొత్తు అయితే లేదు. ఇప్పుడు మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కొన్ని చోట్ల కాంగ్రెస్ తోటి, మరి కొన్ని చోట్ల బీఆర్ఎస్ తోటి వెళ్ళింది. సో లెఫ్ట్ పార్టీలతో పనిచేస్తామని చెప్తే ఖచ్చితంగా సిపిఎం తోటి ఏమైనా సంప్రదింపులు జరుపుతున్నట్టుగా మనకైతే అర్థమవుతుంది. ఇంకొక వైపు న్యూ డెమోక్రసీ కూడా విడిపోయింది. మాస్ లైన్ పేరుతోటి ఇప్పుడు ప్రజల్లో కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. సో బలమైనటువంటి అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా కావచ్చు, లేదంటే వరంగల్ జిల్లాలో అక్కడక్కడ తెలంగాణ ఉద్యమంలో కూడా న్యూ డెమోక్రసీ చాలా కీలకంగా వ్యవహరించింది. ఐఎఫ్టీ కావచ్చు, లేదంటే పీడిఎస్ కావచ్చు. సో వీళ్ళతోటి కూడా ఆమె ట్రావెల్ చేసేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఇక మరో అంశం ఏంటంటే తెలంగాణ ఉద్యమ సమయంలో ఒక 350కి పైగా ప్రజా సంఘాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు కనుమరుగయ్యాయి. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో అవన్నీ కూడా కొంత బీఆర్ఎస్కు దూరం అయ్యాయి. కాబట్టి వాటిని కూడా కలుపుకొని ప్రజా సంఘాలతో ఆమె వెళ్ళేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఇక ఆమె ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేటువంటి ప్రశ్న చిట్చాట్లో వేసినప్పుడు గతంలో మంచిర్యాల అనేటువంటి పేరుండే, మంచిర్యాలలో కవిత పోటీ చేయబోతున్నారనేది కొంత లీక్ వచ్చింది. కానీ ఇప్పుడైతే సిద్దిపేట అంశాన్ని ఆమె ప్రస్తావించారు. మొదటి నుంచి హరీష్ రావుని టార్గెట్ చేస్తూ చాలాసార్లు ఆమె ప్రస్తావిస్తూ వస్తున్నారు. హరీష్ రావుని కొన్ని పేర్లతోటి ప్రస్తావిస్తూ ఆయనపై విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఆయన ట్రబుల్ షూటర్ కాదు అంటూ కొన్ని విమర్శలు కూడా చేశారు, మనం చూసాం. సో సిద్దిపేట నుంచి పోటీ చేయడానికి కారణం ఏంటంటే కేసీఆర్ది చింతమడక ఆయన సొంత గ్రామం కాబట్టి అదే జిల్లాలో ఉంది. కాబట్టి సిద్దిపేట నుంచి అవసరమైతే ఒకవేళ నేను పోటీ చేయాలనుకుంటే నా ఫస్ట్ ఛాయిస్ సిద్దిపేట అని చెప్పారు. సో చెప్పకనే హరీష్ రావు మీద పోటీకి సిద్ధమని చెప్పి ఆమె ప్రకటించారని చెప్పి మనం అనుకోవచ్చు. ఇంకొక అంశం ఏంటంటే బోధన్ నిజామాబాద్ ఉమ్మడి జిల్లా బోధన్ నియోజకవర్గం వాళ్ళ అత్తగారు ఊరు. ఆమెకి అక్కడే
ఓటు ఉంది కాబట్టి మరోవైపు బోధన్ నుంచి కూడా పోటీ చేస్తామని చెప్పారు. ఇప్పుడు బోధన్ బీఆర్ఎస్ నుంచి షకీల్ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు, గతంలో ఆయన పోటీ చేస్తున్నారు. సో ఈ రెండు నియోజకవర్గాలను ఆమె ప్రస్తావించారంటే ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట నుంచి పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. గతంలో మంచిర్యాల నుంచి కవిత వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయనేది గత కొన్ని రోజుల నుంచి కూడా ప్రచారం జరిగింది. ఈ ప్రచారంలో ఈరోజు ఒక క్లియర్ కట్గా ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. ఒకటి బోధన్ లేదంటే సిద్దిపేట, ఈ రెండు నియోజకవర్గాల పేరు ఆమె చెప్పారంటే ఖచ్చితంగా అక్కడ ఒక గ్రౌండ్ వర్క్ చేసేటువంటి అవకాశం ఉంది పార్టీ పెట్టిన తర్వాత. ఇక మరొక అంశాన్ని ప్రస్తావించారు, షర్మిల పార్టీ పెట్టినటువంటి అంశము, అట్లనే చిరంజీవి పార్టీ పెట్టి మూసేసినటువంటి అంశాలు, తర్వాత ఎన్టీఆర్ సమయంలో బీసీలకు కొన్ని అవకాశాలు ఇచ్చారు. ఆ తర్వాత కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఈరోజు ఉన్నటువంటి నాయకుల్లో కీలకమైనటువంటి నాయకులుగా ఎదిగినటువంటి వాళ్ళు కేసీఆర్ ఉన్నారు, తర్వాత మిగతా చాలామంది నాయకులు ఉన్నారు అప్పుడు టీడీపీ ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు. సో వాళ్ళంతా కూడా ఒక స్టేజ్లో ఉన్నారు, ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్ని శాసిస్తున్నారు అన్నటువంటి విషయాన్ని అర్థం వచ్చేలా ఆమె మాట్లాడారు. సో మొత్తానికి ఆమె చేసినటువంటి ఈరోజు చిట్చాట్ చేసినటువంటి అంశాల్లో కీలకమైనటువంటి అంశం ఒకటి, కొత్త పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మరొక ప్రాంతీయ పార్టీ పెట్టబోతున్నట్టుగా ఆమె ప్రకటించారు. అది మే మొదటి వారంలో వస్తుందని చెప్తున్నారు. ఇంకొక వైపు ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు అనేటువంటి కొంత ఆసక్తి ఉంటుంది. ఎందుకంటే కేసీఆర్ కూతురుగా తెలంగాణ ఉద్యమంలో ఉంది. తెలంగాణ జాగృతి కార్యక్రమాలతోటి దాదాపుగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అంటే టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత ఆమె పార్టీలోకి వచ్చి చాలా కార్యక్రమాలు నిర్వహించారు. బతుకమ్మ పేరుతోటి కార్యక్రమాలు కూడా చేపట్టారు. కాబట్టి కొంత ఆసక్తి ఉంటుంది. కేసీఆర్ కూతురుగా నిజంగానే ఎక్కడి నుంచి ఆమె పోటీ చేయబోతున్నారు, పార్టీ పెడతా అనేది కొంత పొలిటికల్లో ఉంటుంది. ఆ రాష్ట్రంలో రాజకీయం మీద ఏమాత్రం అవగాహన ఉన్న వాళ్ళలో కూడా చర్చ జరుగుతుంది. అందుకే ఈ రెండు నియోజకవర్గాల మీద, ఒకటి బోధన్, రెండోది సిద్దిపేట అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఇంకొక అంశాన్ని కూడా ఆమె ప్రస్తావించారు, తెలంగాణ బీఆర్ఎస్లో భారత రాష్ట్ర సమితిలో మొత్తం కూడా ఒక ఉద్యమ ద్రోహులు ఉన్నారు, ఉద్యమ ద్రోహులతో వాళ్ళు తిరుగుతున్నారు. కానీ నేను కొత్త పార్టీ పెడితే తెలంగాణ ఎజెండానే మాకు ఉంటుంది, తెలంగాణ ఉద్యమకారులతోటి నేను వెళ్తానని చెప్పారు. సో ఫైనల్గా అటు లెఫ్ట్ పార్టీలని కలుపుకొని, ఇంకొక వైపు తెలంగాణ ఉద్యమకారులను కలుపుకొని, ప్రజా సంఘాలని వీళ్ళందరినీ కూడా కలుపుకొని ఆమె కొత్త పార్టీ పెట్టబోతున్నట్టుగా, అట్లనే ప్రజల్లో మొత్తం కూడా పర్యటన చేయబోతున్నట్టుగా, ఇప్పటికే కవిత జనంబాట పేరుతోటి చాలా జిల్లాలు, ఒక 18-19 జిల్లాలు పర్యటించారు. త్వరలోనే ఆ జనంబాట కార్యక్రమం మరొకసారి ఆమె ప్రారంభించబోతున్నట్టుగా చెప్పారు. సో ఓవరాల్గా ఒక కొత్త పార్టీ ఏర్పాటు కాబోతుంది. అది బీఆర్ఎస్ టార్గెట్గా ఉండబోతున్నట్టుగా మనకైతే అర్థమవుతుంది. అపర్ణ.